జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో పెద్ద పులి సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఫల్గుల అడవి మార్గంలో పొలానికి రైతు వెళ్తుండగా పులి కనిపించింది. అటవీ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. పులి పాదముద్రలు, ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పులి కోసం అడవిని జల్లెడ పడుతున్నారు. కుంటలు, వాగుల వద్ద పులి పాదముద్రలను గుర్తించారు. గోదావరి దాటి మంచిర్యాల జిల్లాకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్న పుస్కుపల్లి ఇసుకక్వారీ వద్ద పులి అడుగులను గుర్తించారు. కాటారం, మహదేవ్పూర్ మండలాల్లో 10 రోజులుగా పులి సంచరిస్తోంది. పులి సంచారానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. వంశీ భూపాలపల్లి జిల్లాలో గత 10 రోజులుగా పెద్ద పులి సంచరిస్తూ పలు ప్రాంతాల విస్తరించిపోతుంది. రోజు రోజుకి మస్తూరుపల్లిలో మొదలు అటవీశాఖ అధికారులు గుర్తించారు పాదముద్రలను. ఆ తర్వాత క్రమంగా మహదేవ్పూర్, కాటారం మండలాల్లో ఈరోజు ఉదయం ఒక రైతు పుష్కుపల్లి క్వారీ దగ్గర రైతు చూసి తర్వాత మళ్ళీ ఫారెస్ట్ అధికారులకు జరిగింది. గత 3 రోజులుగా ఇదే ప్రాంతంలో కేవలం 5 కిలోమీటర్ రేడియస్ ప్రాంతంలో మాత్రమే పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా ఫారెస్ట్ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. సమీప ప్రాంత ప్రజలనైతే ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. పులి జాడ కోసం 8 బృందాలు ఇప్పటికీ ఏర్పాటు చేసి 8 దగ్గర సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ లో మాత్రం కనిపించడం లేదు. అది ఇసుక క్వారీల మధ్యలోనే తిరుగుతుండడంతో పూర్తి స్థాయిలో మేము గుర్తించలేకపోతున్నామని అటవీ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. వంశీ. రైట్ అనిల్.